ఖలిస్తానీ ఉగ్రవాది నిషేధిత సిక్ ఫర్ జస్టిస్ నేత గురు పత్వంత్ సింగ్ పన్ను హత్యకు అమెరికాలో కుట్ర చేసినట్లు భారతీయులపై వచ్చిన అభియోగాలపై తొలిసారి ప్రధాని మోడీ స్పందించారు. భారతదేశ పౌరులు ఇతర దేశాల్లో మంచి లేదా చెడు చేసినట్లు ఇతరులు మనకు సమాచారం ఇస్తే దానిపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అదే సమయంలో భారత్ అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలతో ముడిపెట్టడం భావ్యం కాదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. భారతదేశ పౌరులు ఇతర దేశాల్లో ఏదైనా చేసినట్లు సమాచారం వస్తే దానిపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందన్నారు. చట్టానికి లోబడి పాలన చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అదేవిధంగా భారత్కు వ్యతిరేకంగా కొన్ని ఉగ్రవాద గ్రూపులు విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించడం ఆందోళనకరమైన అంశంగా పరిగణించాలన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో వారు హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలతో ముడిపెట్టడం భావ్యం కాదన్న మోడీ ఎంతో కాలంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షికంగా బలమైన సంబంధాలు ఉన్నాయని మోడీ అన్నారు. కొద్ది రోజుల క్రితం అమెరికా గడ్డపై పన్ను హత్యకు కుట్ర జరిగిందని, దాన్ని తాము భగ్నం చేశామని ఇటీవల అగ్రరాజ్యం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కుట్ర కేసులో భారత్కు చెందిన నిఖిల్ గుప్తా ప్రమేయం ఉందంటూ గత నెల అమెరికా అటార్నీ కార్యాలయం ఆరోపించింది. ఇందుకోసం అతడికి ఓ భారత ప్రభుత్వ అధికారి నుంచి ఆదేశాలు అందాయని యుఎస్ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా పరిగణించింది. ఈ కేసులో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతామని ప్రకటించింది. మరోవైపు 52 ఏళ్ల నిఖిల్ గుప్తాను ఈ ఏడాది జూన్లో చెక్ రిపబ్లిక్ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు ప్రేగ్లోని ఓ జైల్లో ఉన్నాడు. అతన్ని తమకు అప్పగించాలని ఆ దేశంపై అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఈ క్రమంలోనే దీనిపై భారత వర్గాలు ఇటీవల స్పందిస్తూ ఈ హత్య కోసం నిఖిల్కు భారత్ నుంచి ఆదేశాలు అందాయని ఆరోపించడం సరికాదని పేర్కొన్నారు. ఈ కేసులో నిఖిల్ గుప్తా దోషిగా తేలితే గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడనుంది.